నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. దేశంలో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపైన అందరి దృష్టి ఉంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో హర్యానాలో ఇవాళ ఆసక్తికరమైనటువంటి పోరుకు అక్కడ రంగం సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి లోక్సభ ఫలితాలతో జోరు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తమ సత్తా చాటేలా కూడా వ్యూహాలు రచిస్తుంది. మరి అధికార బీజేపీకి కూడా అక్కడ పెను సవాళ్ళు ఇవాళ విసురుతున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇక్కడ బలహీనపడుతున్నటువంటి బీజేపీ ఐఎన్ఎల్డీకి వాటికి పడే ఓట్లు ఎవరిని పుట్టి ముంచుతుందో అనే ఒక చర్చ ప్రధానంగా బలంగా వినిపిస్తుంది. మరి వాస్తవానికి అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్, వీటికి తోడు ఐఎన్ఎల్డీ, అట్లాగే బీజేపీ, బీఎస్పీ, ఇలా నానా పార్టీలు కిక్కిరిసిపోయినటువంటి హర్యానా రాజకీయ రణస్థలంపై ఆసక్తికరమైనటువంటి అసెంబ్లీ ఎన్నికల పోరుకు తెరలేచింది. ఎన్ని పార్టీలున్నా రాష్ట్రంలో ప్రధాన పోరు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటూ వస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్నటువంటి బీజేపీకి తాజా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి షాకే ఇచ్చింది వాస్తవానికి కూడా. మరి 2019లో రాష్ట్రంలో మొత్తం 10 లోక్సభ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకోగా ఈసారి వాటిలో సగానికి సగం ఇవాళ హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఆ ఊపుతో రెట్టించినటువంటి ఉత్సాహంతో కనిపిస్తున్నటువంటి కాంగ్రెస్ నిలువరించడం ఖచ్చితంగా కమల్నాథులకి ఒక రకంగా చెప్పాలంటే అగ్ని పరీక్ష కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు, 2 ప్రధాన పార్టీల్లో ఎవరి పుట్టి ముంచుతాయనేది మాత్రం ఇవాళ ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యం. మరి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా ఓటర్లు ఎవరికీ స్పష్టమైనటువంటి మెజారిటీ ఇవ్వకపోవడంతో హంగ్ ఏర్పడింది. అయితే 90 అసెంబ్లీ సీట్లకు గాను 40 సీట్లలో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లు ఉన్నటువంటి బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం రాష్ట్రంలో కొంత ఓటరు తీర్పు కొంత స్పష్టంగానే ఉండబోతున్నట్టుగా పరిశీలకులందరూ కూడా భావిస్తున్నారు. బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా అక్కడ స్థానికంగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు కూడా ఇందుకు అద్దం పట్టబోతున్నాయి. సో ఆ పార్టీకి ఓట్ల శాతం కూడా భారీగా తగ్గింది అని అక్కడ స్థానికంగా హర్యానాకు సంబంధించినటువంటి రాజకీయాలు నిశ్చితంగా గమనిస్తున్నటువంటి పరిశీలకులు చెప్పేటువంటి మాట. మరి ఇండియన్ నేషనల్ లోక్దల్, అట్లాగే జన్ నాయక్ జనతా పార్టీ వంటి, బీఎస్పీ వంటి పార్టీలు కూడా కాంగ్రెస్ బీజేపీలో ఎవరి పుట్టి ముంచుతాయనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో పోలిస్తే ఆ పార్టీలు బాగా బలహీనపడ్డా వాటికి పడే ఓట్లు అంతిమ ఫలితాన్ని తేల్చడంలో చాలా కీలకం కాబోతున్నట్టుగా కూడా అక్కడ పరిశీలకులు చెప్తున్నారు. అంటే ఈ 3 పార్టీలతో పాటుగా స్వతంత్రులు కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకును చీల్చితే తమను ఒడ్డున పడేస్తాయని కూడా బీజేపీ గట్టిగా ఆశలు పెట్టుకుంది. దీనికి తోడు ఎప్పట్లాగానే జాతేతర ఓట్లన్నీ కూడా తమకే పడతాయంటోంది బీజేపీ. కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల్లో జాతీయ అంశాలు, మోదీ ఫ్యాక్టర్ వంటివి ఏమీ లేవు కనుక ఖచ్చితంగా బీజేపీ ఓట్ బ్యాంకుకు మరింత భారీగా గండిపడటం ఖాయమని బలంగా కాంగ్రెస్ పార్టీ కూడా నమ్ముతోంది. మరి 2014 విషయం తీసుకుంటే అప్పట్లో హర్యానాలో సొంతంగా అధికారం సాధించినటువంటి బీజేపీ 2019లో బీజేపీ పొత్తుతో దాన్ని నిలుపుకుంది. ఈసారి మాత్రం ఆ పార్టీకి కొంత పరిస్థితి ముళ్ళబాటలాగానే కనిపిస్తోంది. మరి జాటేతర ఓట్లన్నీ కొంత గంపగుత్తగా పడటం 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమల వికాసానికి ప్రధాన కారణంగా నిలిచింది. దాంతో మనోహర్ లాల్ ఖట్టర్ రూపంలో జాటేతర నేతను బీజేపీ సీఎం చేసింది. మరి ఆయన 9 ఏళ్లకు పైగానే పదవిలో కొనసాగారు. రైతు ఆందోళనలు, గట్టిగా పుంజుకున్నటువంటి కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్నటువంటి సవాళ్లు, ఈ నేపథ్యంలో గత మార్చిలో నాయబ్ సింగ్ సైని రూపంలో కొంత ఓబీసీ నేతను కూడా ముఖ్యమంత్రిగా చేసింది. ఈ ఎత్తుగడ లోక్సభ ఎన్నికల్లో పెద్దగా కలిసి రాకున్నా ఏకంగా 35% ఉన్నటువంటి ఓబీసీ ఓట్లను కూడా ఒడిసిపట్టే లక్ష్యంతో కొంత సైనీ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది బీజేపీ. మరి అగ్రకులాలు, పట్టణ ఓటర్లపై పట్టును నిలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. వారికి వరుసగా తాయిలాలు ప్రకటిస్తోంది. బ్రాహ్మణుడైనటువంటి మోహన్ లాల్ బదోలి రూపంలో ఇప్పటికే అగ్రవర్ణ నేతను కూడా రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిని చేసింది. ప్రచారంలో దూకుడు పెంచింది. మరి ప్రచార పరంలో కాంగ్రెస్ కూడా ఓవైపు దూసుకెళ్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం భూపేందర్ హుడా, అట్లాగే ఆయన కుమారుడు దీపేందర్, అట్లాగే పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి ఉదయ్ ఖాన్, అట్లాగే సీనియర్ నాయకులు కుమారి శైలజా మొత్తం 90 అసెంబ్లీ స్థానం పరిధిలో కలయిదిరుగుతున్నారు. ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున స్థానిక అంశాలను అక్కడ ప్రజల్ని ప్రభావితం చేసేలా కూడా బీజేపీ ఉన్నటువంటి వ్యవహారాలని అన్నింటినీ కూడా ఎండగడుతున్నారు. ఇప్పటికైతే పరిస్థితి కాంగ్రెస్కే కొంత అనుకూలంగా ఉందని కూడా విశ్లేషకులందరూ కూడా వాదిస్తున్నారు. అయితే భూపేందర్ అట్లాగే శైలజా వర్గాలు కుమ్ములాటలు పార్టీని కలవరపెట్టే అంశంగానే కనిపిస్తున్నాయి. ఈ ఇంటి పోరుని ఏ మేరకు కొంత కట్టడి చేస్తుందనే దానిపైన కూడా కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయన్నది కూడా ఇవాళ రాజకీయ వర్గాల యొక్క అంచనా. మరి బీజేపీ, ఐఎన్ఎల్డీ 2 కూడా కొన్నేళ్లుగా ఆదరణ కోల్పోతూ వస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 26% ఉన్నటువంటి జాట్లే వాటి ప్రధాన బలం. మరి వారు ఇటీవల కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి రైతుల ఆందోళనలు తారాస్థాయిలో ఉన్నటువంటి వేళ కూడా బీజేపీకి కొమ్ము గాయడం బీజేపీకి భారీగా చేటు చేసింది. అయితే జాట్లు పూర్తిగా దూరమయ్యారు. బీజేపీ ఓటు బ్యాంకు కూడా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా గండికొట్టింది. ఈసారి బీఎస్పీతో పొత్తు బాగా కలిసి వస్తుందని కూడా ఆశలు పెట్టుకున్నటువంటి ఐఎన్ఎల్డీ ఇదే పరిస్థితి.
మరి ఇప్పుడు నేతల కీచులాట్లు పార్టీని బాగా కుంగదీస్తున్నాయి. మరి బీఎస్పీతో గతంలో పెట్టుకున్నటువంటి పొత్తు దారుణంగా వికటించినటువంటి అనుభవం మరింత భయపెడుతోంది. మరి పంజాబ్ను చేజెక్కించుకున్నటువంటి ఊపులో హర్యానాలో కూడా పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు పెద్దగా ఫలిస్తున్నటువంటి సంకేతాలు కనిపించడం లేదు. మరి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో జత కట్టి పోటీ చేసినటువంటి ఒక్క స్థానంలో కూడా ఆప్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ని దూరం పెట్టి కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి జన్ నాయక్ జనతా పార్టీ 2018 డిసెంబర్లో హర్యానా రాజకీయ యవనికపై పుట్టుకొచ్చినటువంటి కొత్త పార్టీ. అట్లాగే చౌతాలా కుటుంబంలో కుమ్ములాటల ఫలితంగా ఇండియన్ నేషనల్ లోక్దల్ నుంచి వేరుపడి దుష్యంత్ చౌతాలా ఏర్పాటు చేసుకున్నటువంటి బీజేపీలో 2019లో తొలిసారి అసెంబ్లీ బరిలో దిగింది. మరి 10 సీట్లే గెలిచినా కూడా అహంగ్ ఏర్పడడంతో కింగ్ మేకర్గా మారింది. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి నానా ఎదురుదెబ్బలతో బాగా ఇవాళ బలహీనపడినటువంటి పరిస్థితి. మరి 2021 రైతుల ఆందోళన సమయంలో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవడం బీజేపీకి కొంత చెప్పలేనంత చేటు కూడా ఆనాడు చేసిందని చెప్పుకోవాలి. అనంతరం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 19 చోట్ల బరిలో దిగి బీజేపీకి పూర్తిగా దూరమైంది. దీనికి తోడు అసమ్మతి ఫిరాయింపులతో దుష్యంత్ చౌహాలా తలనొప్పిగా కూడా కొంత దానికి మారినటువంటి పరిస్థితి. గత ఏప్రిల్లో బీజేపీ రాష్ట్ర చీఫ్గా ఉన్నటువంటి నిశాంత్ సింగ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 10 మంది ఎమ్మెల్యేలతో 5గురు ఇప్పటికే బీజేపీకి జై కొట్టారు. మరి దుష్యంత్ తండ్రి అభయ్ చౌతాలకు కూడా అత్యంత నమ్మకస్తునిగా మిగిలినటువంటి ఎమ్మెల్యే అనూప్ ధనక్ శుక్రవారం పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలో బీజేపీలో చేరబోతున్నారు. మరో 2 ఎమ్మెల్యేలు కూడా శనివారం పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు పార్టీలో దుష్యంత్, ఆయన తల్లి, మరో ఎమ్మెల్యే మాత్రమే మిగిలినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పూర్వ వైభవం కోసం కొంత పాకులాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి పార్టీ పుట్టి మునగకుండా చూసుకోవడమే దుష్యంత్కు పెను సవాల్గా మారింది. మరి రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా అయినటువంటి జాట్లు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గారు. వారికి తోడు రైతు దళిత ఓట్లు కూడా ఆ పార్టీకి భారీగా పడ్డాయి. 90 అసెంబ్లీ సెగ్మెంట్లకు 42 చోట్ల కాంగ్రెస్ స్పష్టమైనటువంటి ఆధిక్యత ప్రదర్శించినటువంటి ఓటింగ్ సరళి కూడా ఖచ్చితంగా తెలుస్తోంది. మరి 2019లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 0 చుట్టడం తెలిసిందే. మరి ఆ వెంటనే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దానికి 30 స్థానాలకు కూడా మించలేదు. దీంతో ఇవాళ హర్యానా పోరు కొంత రసవత్తరంగా సాగుతోంది. మరి అక్కడ ప్రజలు కానీ జాట్లు కానీ ఓబీసీలు కానీ ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? మరి కాంగ్రెస్కి ఇవాళ అందరూ పరిశీలకులు భావిస్తున్నట్టుగా మరి కాంగ్రెస్ ఖాతాలో హర్యానా రాబోతోందా? ఏం జరగబోతోంది? మీరు కూడా అక్కడ హర్యానాలో రాజకీయాల పట్ల మీ అభిప్రాయాన్ని, మరోవైపు కాంగ్రెస్ అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయా? మరి బీజేపీ ఎటువంటి వ్యూహాలతో ఇవాళ అక్కడ ఎన్నికల్లో వెళ్తుంది? మరి కాంగ్రెస్కు కుమ్మలాటలు మైనస్ అవుతుందా, అక్కడ ప్లస్ కాబోతుంది? ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.